వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే విధంగా మాలల సింహగర్జనకు వచ్చినటువంటి సింహాలందరికీ నా యొక్క ఉద్యమ జైభీములు. మందకృష్ణ మాదిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు మాలలు బయట రావాలని. నువ్వు గెలకనంత వరకు మేము ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఇగో కదిలారు కొద్దిమంది మాత్రమే. ఇక్కడ రెండు విషయాల మీద నేను మాట్లాడతాను, సమయం తక్కువ ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనవి. ఆర్టికల్ 341 సవరణ చేయాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత మాత్రమే 2 ఉభయ సభల్లో ఆమోదించబడాలి. ఇది రాజ్యాంగ ప్రక్రియ. దీని ప్రకారం చేసేది ఉంటే కృష్ణబాదిగా నువ్వు వెంకయ్య నాయుడు కాళ్ళ మీద పడతావా, నరేంద్ర మోడీ బొంద మీద పడతావా, ఎవడి మీద పడతావా వాడి మీద పడు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేస్తే మా మాలల నుండి నీకు ఎటువంటి విరోధం లేదు. 341 సవరణను అడ్డుకునే శక్తి మాలలకు లేదు. తీసుకొస్తా అంటే చేసే శక్తి లేదు. కానీ ఎంఆర్పిఎస్ తిండిపోటల ముఠా మాలలు తిన్నారు, మాలలు దొప్పి తిన్నారు అని అంటారు. ఏం తిన్నదే నీది? ఏముంది నీ దగ్గర తినడానికి? నువ్వు ఇదే గ్రౌండ్ లో నరేంద్ర మోడీని తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా దొంగ మార్గాన ఆ గైడ్ లైన్స్ తీసుకొచ్చావు కదా. ఈ దేశంలో అత్యధిక శాతం రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. అదే నరేంద్ర మోడీ దగ్గర వెళ్ళి 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లును ఆమోదించు. మాకు ఏ విరోధం లేదు. గతం నుండి నేటి వరకు ఈ తిండిపోతూ దొంగల ముఠా మాలల్ని అవమానిస్తూ మాలను దోచుకున్నారు, మాలను దొబ్బి తిన్నారు అని మాలల్ని ఎంత నిర్వీర్యం చేశారంటే, మిత్రులారా ఆలోచించే విషయం ఆలోచిద్దామా? ఒక చదువు లేనోడు, 4వ తరగతి కూడా చదువు లేనోడు మమ్మల్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఈ 30 సంవత్సరాలు సహించాం. ఇప్పుడు సహిద్దామా? ఏం చేద్దాం? బొంద పెడదాం. వాడి అబ్బాది తినట్లేదు, వాడి అయ్యది తినట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును నేను వాడుకుంటున్నా. నీకు చేసేది ఉంటే భారత రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేసుకో, నాకెటువంటి విరోధం లేదు. కానీ దొంగ మార్గాన వచ్చి మాలలు దోచుకున్నారు, మాలలు దొబ్బు తిన్నారంటే అసలు వదిలేదే లేదు, వదిలే ప్రసక్తే లేదు. నీకు చేసేది ఉంటే చట్టబద్ధంగా చేసుకో. ఈ సభాముఖంగా చెప్తున్నా, మాలలు సంఖ్యలో తక్కువ అన్నారు, తడుస్తే ఏం కారండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 30 సంవత్సరాల అవమానాలకి సమాధానం. మీరు తడిస్తే కరిగిపోతారా? మట్టితో అయ్యారా? కరగరు అన్నప్పుడు తడుస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇది 30 సంవత్సరాల నిశ్శబ్దతకు సమాధానం. మనం తడిచి ముద్దలైనా ఈ సభను యథావిధిగా కంటిన్యూ చేద్దాం. ఇది తుఫాన్ మాత్రమే. తలపై వేసుకోండి. వర్షంలో తడిచినా సరే ఎవరు ఇక్కడి నుంచి పోవడానికి వీల్లేదు. మన సత్తాయంతో చాటి చెప్పుదాం. ఇది మన సమయం, గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాల నుండి నిన్ను సహించాం.
30 సంవత్సరాల నుండి మా సోదరులే కదా అని మేము తెర మీదికి రాలేదు. మాకు శక్తి లేక కాదు, మాకు దమ్ము లేక కాదు. నువ్వు గెలిచావు కాబట్టే ఈ రోజు మేము వచ్చాం. ఈ సభతో అంతం కాదు. మాలలు మొదలు పెట్టరు, మొదలు పెడితే ఈ దేశం తరమే కాదు వాళ్ళని అడ్డుకోవడం. భీమా కోరేగావ్ సాక్షిగా 28 మంది పేష్వా బ్రాహ్మణుల సైన్యాన్ని నరికిన చరిత్ర మనది. కాబట్టి ఈ సభ ఎవరికి విరోధం కాదు. నాది రెండవ అంశం. నా రెండవ అంశం ఏమిటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేస్తారు, మొట్టమొదటగా నేనే ఇంప్లిమెంట్ చేస్తా అని. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎలక్షన్ కంటే ముందు ఇదే కృష్ణమాదిగా నిన్ను బొందబెడతా, నిన్ను ఓడిస్తా అని చెప్పడమే కాదు, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారిని విమర్శించాడు, రాహుల్ గాంధీని విమర్శించాడు, సోనియా గాంధీని విమర్శించాడు. నీకు ఓట్లు వేసింది మేము, నువ్వు గద్దెనెక్కింది మా ఓట్ల మీద. నువ్వు ప్రకటన చేయడం మా మాలల్ని అవమానించినట్టే. రేవంత్ రెడ్డి గారు ఈ సభాముఖంగా ఒకటే ఒక రిక్వెస్ట్, ఈ దేశంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదటగా వర్గీకరణ చేయమనండి, ఆ తర్వాత మీరు చేసుకోండి. మిత్రులారా, హలో, జై మాలా. కాబట్టి ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మన మౌనాన్ని వీడుద్దాం. మన మౌనాన్ని విడుద్దామా? మన నాయకులు మన కొరకు వచ్చారు. కాకా గుడిసెల వెంకట స్వామి వారసులు వివేక్ వెంకట స్వామి గారు మనకు నాయకత్వం వహిస్తున్నారు. గౌరవనీయులు నాగరాజు సార్ ఆధ్వర్యంలో, గౌరవనీయులు వినోద్ సార్ ఆధ్వర్యంలో వాడన్నాడు, మాలలు నోరు విప్పాలి. నోరు విప్పినాం, బయటకు వచ్చినాం. ఇప్పుడు ఆగము, మా శక్తిని చాటుతాం, మా వాటాను తీసుకుంటాం, మా శక్తిని ప్రదర్శిస్తాం, రాష్ట్రంలో మాలల తడాకను చూయిద్దాం. ఇప్పుడు ఆగేది లేదు. ఈ పోరాటం ఇది మొదలు మాత్రమే, దీని తర్వాత ఇంకా పోరాటాలుంటాయి. కాబట్టి మిత్రులారా, ఈ తుఫాన్ వర్షమే, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువగా ఉండదు, అత్యంత స్వల్ప కాలంలో ఆగిపోతుంది. దయచేసి ఎవరు కూడా ఇక్కడ నుండి కదలొద్దు. ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి సమతా సైనికులకు, నా మాల రక్త బాంధవులందరికీ ఉద్యమ జైబీలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భీమ్. ఇట్లా మాట్లాడితే కాదు, మనం నీరెడ్డి కాలం, నీరుకు భయపడతాం, వర్షానికి నీరెడ్డి కాలం. జై భీమ్. వర్షానికి భయపడద్దు సోదరులారా. నినాదం ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాల మంద ఏలియా. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.